నాగర్ మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గం ధన్వాడ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ధన్వాడ మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. హాజరైన మహబూబ్ నగర్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, చిట్టన్ రామ్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మన్నే శ్రీనివాస్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని వారు కోరారు. మనమందరం కళ్ళతో చూస్తున్నాం. పాలమరంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టిస్తున్నా లేదు కాంగ్రెస్ బీజేపీ కట్టిస్తున్నా ఒక ఆలోచించి వాళ్ళు ఈరోజు వచ్చి ఏమంటున్నారు ప్రజాక్షేత్రంలో పాలమరంగారెడ్డి మేము తెచ్చినాం అని కాంగ్రెస్ పాలమరంగారెడ్డి ప్రాజెక్టు మీద వాళ్ళు బీజేపీలు మాట్లాడుతున్నారు. ఎంతవరకు నిజమో అబద్ధమో ఆలోచన చేసుకోండి. ఈరోజు ప్రాజెక్టు ఓకే కట్టిను, ఈరోజు 90% కంప్లీట్ అయినాయి. అదేలాగా మీరు కొత్తగా ఏం చేస్తున్నాము అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తలేరు, బీజేపీ చెప్తలేరు. ఎటు చేసిన అభివృద్ధి పైన ఉంగలు పెట్టుకుంటా కేసీఆర్ గారిని తిట్టనే వాళ్ళ అంత అయిపోయింది. టైం పాస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ 6 పథకాలను అమలు చేసే పరిస్థితి లేరు వాళ్ళు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి భయముడుతున్నది. ఈ హామీ కానీ అమలు కాని హామీలను అనువుగాని హామీలను ఈరోజు ప్రకటించి ఈరోజు ఇప్పటి వరకు మొన్ననే ఏమన్నాడు, రాగానే 9వ తారీఖే నేను సంతకం పెడతా, రుణమాఫీ చేస్తారంటే నాకు రుణమాఫీ తెచ్చుకోబడి ఇమీడియట్ తెచ్చుకోబడి మాఫీ చేస్తాను. అదేవిధంగా అయితే ఆసరా పెన్షన్ అది 2000 4,000 చేస్తాను ఎక్కడున్నది. అదేవిధంగా రైతులందరికీ ఇలా బోనస్ గా 500 ఇస్తా. ఇప్పుడు కాదు, ఖరీఫ్ పండుగ మనం మీరు అమ్ముకున్న పంట గింజలకు కూడా నేను 500 కల్పిస్తా. ఎక్కడ ఒక్కటిగా ఉండదా. అదేవిధంగా ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లకు 2,500 ఇస్తాను. ఏడ ఉంది, ఒక్కడన్నా ఉందా? అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అదే కాదు, ఇంకా తులం బంగారం ఇస్తా. ఏడున్నది తులం బంగారం ఏంటది? ఏ కార్యక్రమం ఉండదు. ఎంతమంది కూడా 12 లక్షలు ఇస్తాను. ఒక్కటన్నా అమలు చేస్తున్నాడా? ఇప్పటికి 4 నెలలు గడిచిపోతున్నది. ఒక్కటన్నా ఇస్తున్నాడా? ఎటు తిరిగి బస్సులు ఉత్తర తిరుగుతున్నాయి, ఖాళీ తిరుగుతున్నాయి కాబట్టి ఆటోలో ముట్టాడుకోనికే ఫ్రీ బస్ పెట్టిండు. అది నిజమా కాదా? ఒక్క బాగా ఆలోచన చేసుకోండి. అది వాళ్ళకు కూడా యాసకు వచ్చింది. బస్సులో కూడా ఆడోళ్ళని తిప్పబెడుతున్నారు. ఈడాడు ఆడతాడా వాళ్ళు ఎక్కడ ఆడోళ్ళు లేని చిన్నబట్టాన బస్సులు ఆపడు వాళ్ళకి యాసకు వచ్చింది. వాళ్ళకి బాగా యాసకు వచ్చి ఉత్తరం నాయన అని చెప్పి ముంగలిసిగా పోయిన పెడుతున్నాడు. ఆడికి వాళ్ళు ఉంటారు, ఆడికి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఇంటికి రావాలి. పనిలే పాటలే బేసారి తెచ్చి ఈరోజు అభివృద్ధిని నాశనం చేసి ఈరోజు లేనిపోని పథకాలు అమలు కాని పథకాలను